ఉన్న దేవుని ప్రియులందరికీ హౌసన్నా మినిస్ట్రీస్ తరఫున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మన రక్షకుడు ఆరాధ్య దైవమైన ప్రభు 2025వ సంవత్సరం ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన బహువిస్తారమైన కృపలను బట్టి, వాత్సల్యాన్ని బట్టి ప్రభువును స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఓ ప్రాముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, రాజమండ్రి పట్టణంలో మహాదేవుని గొప్ప మందిరం, హౌసన్నా మందిరం వార్షికోత్సవ ఆరాధన నవంబర్ 16వ తేదీన, అంటే రేపే నవంబర్ 16వ తేదీన సరిగ్గా ఉదయం 9:30కి వార్షికోత్సవ ఆదివారం ఆరాధన జరుగుతుంది. రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న హౌసన్నా మందిరాలన్నీ మహాదేవుని గొప్ప మందిరానికి వస్తున్నారు. ఆత్మీయులు, అభిమానులు, విశ్వాసులు, శ్రేయోభిలాషులు ఖచ్చితంగా నవంబర్ 16 అంటే రేపు జరగబోతున్న మహాదేవుని గొప్ప మందిరం వార్షికోత్సవ కూడికలో పాలు పొంది దేవుని దీవెనలు పొందాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం తెలియపరుస్తున్నాం. ముఖ్య ప్రసంగికులుగా గుంటూరు నుంచి అబ్రహాం పాష గారు రాబోతున్నారు. చక్కటి స్తుతి ఆరాధన, శక్తి కలిగిన దైవ సందేశం ఉంటుంది. అన్నట్లు రేపు వార్షికోత్సవ కూడిక ముగించిన వెంటనే ఉదయం 9:30 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. 1 గంటకి ఆరాధన ముగించిన వెంటనే అబ్రహాం పాష గారు ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నేను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలనుకున్న వాళ్ళకి నేను కింద బాప్తీసాలు ఇస్తాను. అబ్రహాం పాష గారు ప్రార్థనలు చేస్తుంటారు, నేను బాప్తీసాలు ఇస్తాను. అన్నట్లు మీకు అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడి ఉంది. తప్పనిసరిగా కుటుంబాలుగా ఉదయం 9:30కే, సరిగ్గా 9:30కే మహాదేవుని గొప్ప మందిరం ఆ వార్షికోత్సవ ఆరాధనలో పాలు పొందాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించండి, పాల్గొనండి.